నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరే సారె సమర్పణ. వేల తాళాలతో తరలివచ్చిన బిల్లలాపురం గ్రామ ప్రజలు. నంద్యాలలో కాపు జేఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా టెక్కే భగీరథ సదన్లో ఉచిత వైద్య శిబిరం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల చారిత్రాత్మక విజయం. విద్యార్థి సంఘాల స్పష్టత. నంద్యాల సంజీవనగర్ రామకృష్ణ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ముగిసిన ఓటరు ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం. నంద్యాల బొమ్మల సత్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణిమ వేడుకలు. ఘనంగా చేనేత సూర్యుడు స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు. నంద్యాల బొమ్మల సత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. భక్తులు పాల్గొని సాయిబాబా వారి ఆశీస్సులు పొందుకోవాలని కోరారు. 29/7/2026 తేదీన గురు పౌర్ణమి వేడుకలు ఉదయం 4 గంటలకు బాబా వారి మేల్కొల్పు కార్యక్రమంతో ప్రారంభమవుతాం. తర్వాత అర్చకులచే బాబా వారికి అభిషేక కార్యక్రమములు మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమములు జరుగును. అదే రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము బాబా గుడి ఆవరణలో జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న ఆరతి కార్యక్రమాలు జరుగును. అలాగే సాయంకాలం 6:15 సంధ్యా ఆరతి కార్యక్రమములు జరుగును. ఎప్పటిలాగే గత 15 సంవత్సరముల నుండి బాబావారి గుడిలో లడ్డు వేలంపాట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి రోజు సాయంత్రం 7 గంటలకు బాబావారి లడ్డు వేలంపాట భక్తుల మధ్య జరుగును. సాయంత్రం 7:30కి బాబావారికి పల్లకి సేవ బాబా గుడి ఆవరణలో జరుగును. రాత్రి 9 గంటలకు సేజారతితో బాబావారి గురు పౌర్ణమి వేడుకలు ముగించబడును. ఈ కార్యక్రమములన్నింటికీ నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా విడివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా బొమ్మ సత్యం సాయిబాబా కమిటీ వారు, భక్తులు, సాయి కమిటీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. జై సాయిరామ్. నెల 29వ తారీఖు జరుగు గురు పౌర్ణమి వేడుకలకు మా సేవకులు చెప్పిన దాన్ని కొనసాగింపుగా గత సంవత్సరం అనుకోని విధంగా భక్తులు ప్రభంజనంగా వచ్చి అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. మేము ఎదురు చూడనటువంటి మంది వచ్చి కాస్త తొక్కిసలాట జరిగినది వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అదనంగా మరొక కౌంటరు, దానితో సమానంగా ఉండే అంత పెద్ద కౌంటర్ ఏర్పాటు చేసి కౌంటర్లు పెంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జరుగుటకు కమిటీ నిశ్చయించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేవస్థానాన్ని దర్శించి బాబావారి కృపకు పాత్రలై అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్యతకు దక్కిన చారిత్రాత్మక విజయమని, అయితే ఈ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ విద్యార్థి యువజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సర్కిల్ వద్ద సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నిరంజన్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ నాయకులు కృష్ణ, కిషోర్, విజయ్, శివకుమార్, డివైఎఫ్ఐ నాయకులు చరణ్, సాయి, తేజ, నాగేంద్ర, నాగార్జున, మహబూబ్, రూపేష్, విశాల్, బన్నీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి నీటి వ్యతిరేకంగా పోరాటం విద్యార్థి యువజన సంఘాలు చేస్తున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎన్ని అడ్డంకులు వచ్చినా అక్కడ ఎదురుండి పోరాడిన వాళ్ళు ఈరోజు విద్యార్థి యువకులు. ఈరోజు దేశ రాజకీయ నాయకులైతేనేమి, కేంద్ర ప్రభుత్వాలైతేనేమి ఈరోజు మరో చరిత్ర దేశంలో విద్యార్థి సంఘం సృష్టించిందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈరోజు అది రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశాన్ని తలరాత మార్చేది విద్యార్థి యువకులే అనేది మరోసారి రుజువైంది. ఈరోజు నీటి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఈరోజు దేశంలో విద్యార్థులు సాధించిన విజయంగా మేము భావిస్తూ ఈరోజు సాయిబాబా నగర్ నందు టపాకాయలు అదే కేక్ కటింగ్ చేసుకుంటూ ఈరోజు సంబరాలు నడుపుతున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలా. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినారంటే ఇప్పుడే జరిగిన ఉద్యమం కంటే మరింత తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి ఢిల్లీలో జరిగింది మన రాష్ట్రంలో జరగకుండా మీరు చూసుకోవాలని ఈ రోజు తెలియజేస్తున్నాము. విద్యార్థులను రెచ్చగొట్టేది కాదు, వాళ్ళకు బతుకు బాట నేర్పించాలా, ఉపాధి కల్పించాలా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మీరముఖంగా కోరుతున్నాము. విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన భారత్ బంద్ లో భాగంగా నంద్యాల పట్టణంలో భారత్ బంద్ కు సహకరించినటువంటి విద్యా సంస్థలకి, అదే విధంగా విద్యార్థులకి, విద్యార్థి తల్లిదండ్రులకి భారతీయ విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఎన్యూఎస్ఐ, డివైఎఫ్ఐ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ సహకారం లేకపోతే ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామాకి వచ్చేవారు కాదు. ఇది మీ పోరాట ఫలితం వల్లనే మేము అనుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు బీజేపీ అహంకారాన్ని మెడలు వంచిన జనరేషన్ జెడ్ ని ఎస్ఎఫ్ఐగా మేము జేజేలు పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు ఈ అహంకార ప్రభుత్వము మేము ఎటువంటి అధికారంలో ఉన్నా గానీ, ఎటువంటి విద్యార్థి పోరాటాల్లో గానీ, యువజన పోరాటాల్లో గానీ ఏమి చేయలేమని అహంకారంతో ఉండేది. కానీ దాదాపు నెల రోజుల పాటు పైనే విద్యార్థులు, యువకులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజు ఈ మంత్రి రాజీనామా ఒకటే కాదు, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి, ఎన్టీఏ సమస్యను రద్దు చేసి భవిష్యత్తులో పోరాటానికి వివిధ రూపాల్లో మేము పూనుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి వీటందరికీ మీ అందరూ సహకరించాలి. మేము విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా హిందువులు, ముస్లింస్ అని కాకుండా అందరూ ఐక్యంగా ఉంటే ఫలితమే ఈ ధర్మేంద్ర రాజీనామా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పోరాడితే ఎంతటి విజయమైన సాధ్యం అని చెప్పడానికి నిన్నటి రోజున అయితే ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు విద్యార్థుల పోరాటానికి రాజీనామా చేయడం జరిగింది. ఏదో ప్రజాస్వామ్యంలో పోరాడాలి, ఏదో పోరాడితే ఎంతటి విజయమైన సాధ్యం అని చెప్పడానికి నిన్నటి జరిగిన ఏదైతే రాజీనామా ఉందో అది సూచికని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలోని భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో నేడు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేనేత సూర్యుడు, స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేనేత రంగం కోసం ఆయన చేసిన కృషిని పద్మశాలి సంఘం నేతలు కొనియాడారు. అందరికీ నమస్తే, జై మార్కండేయ. ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుండి పద్మశాలి అందరూ కలలు కంటున్న యొక్క ప్రగడ కోటయ్య గారి జన్మదిన వేడుకలు ఈ రోజు మన ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు 111వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క మాకు
గర్వకారణము, గొప్ప పండగ. ఈ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల అందరూ కూడా కుల బాంధవులు చాలా ఉత్సాహంతో సంతోషంతో నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి కళలు నెరవేరడము చాలా ఆనందదాయంగా ఉంది. ఈరోజు ప్రగడా కోటయ్య గారు మన చేనేత వర్గానికి, చేనేత సమాజానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడు ఆయన. మరి వారు ఈ యొక్క చేనేత ఉద్యమాలను నిర్వహించి దాదాపు 10,000 చేనేత కార్మికులతో వారు ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించారు. బలహీన వర్గాలకు కూడా ఎంతో కృషి చేసినారు. రైతులకు కూడా వారు దాదాపు 18,000 ఎకరాలను బంజరు భూములను చీరాల్లో ప్రజలకు, రైతులకు ఇవ్వడం జరిగింది. జై మార్కండేయ. ఈరోజు పగరా కోటయ్య గారి జన్మదిన వేడుకలను మా నంద్యాల పద్మశాలి సంఘము తరఫున అందరం ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సంతోషంగా జరుపుకుంటున్నాము. కనుక అందరూ మన రాష్ట్రంలో ఎక్కడున్నా మన పద్మశాలీలు ఈరోజు మంచి రోజుగా భావించి మనం ఆనందంగా ఉండాలని నాకు. జై మార్కండేయ. ఈనాటి కార్యక్రమానికి ప్రగడా కోటయ్య గారి జన్మదిన కార్యక్రమానికి వచ్చిన కులబాంధవులందరికీ నా నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రగడా కోటయ్య గారి జయంతి కార్యక్రమాలను అధికారంగా నిర్వహించుకోవడం, ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ ఆఫీసులలో మరియు జౌళి శాఖ తరఫున ఈ కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడం మన పద్మశాలీలందరికీ గర్వకారణం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలకు ఎంతో సంతోషకరమైన రోజు. అన్ని సంఘాల తరఫున ఈ రోజు ప్రగడా కోటయ్య గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ, పద్మశాలీలందరికీ నా తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2026 ప్రక్రియలో భాగంగా ఈ నెల 24వ తేదీతో ఓటరు ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ గడువు పూర్తయిన నేపథ్యంలో నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. షెడ్యూల్డ్ ప్రకారం ఇప్పటి వరకు చేపట్టిన ఎన్యుమరేషన్ వివరాలు, సేకరించిన పత్రాల సమాచారాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్రంగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రచురించనున్న ఓటర్ల జాబితా వివరాలు, చేపట్టబోయే తదుపరి కార్యాచరణను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పారదర్శకంగా ఈ ప్రక్రియ ముగిసేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అధికారులు కోరారు. 2026లో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలందరికీ మా బిఎల్ఓ ఎన్యుమరేషన్ ఫామ్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కలెక్ట్ చేసి డిజిటలైజ్ చేయడం జరిగింది. దాదాపు 2,76,000 గాను దాదాపు 2,24,000 ఫామ్స్ డిజిటలైజ్ చేశాము. దాదాపు 56,000 అన్కలెక్టబుల్ ఫామ్స్ రావడం జరిగింది. ఇవన్నీ డిజిటలైజ్ జరిగింది. ఏఎస్డి లిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు 24వ తేదీ ముగింపు తర్వాత ఏఎస్డి లిస్ట్, యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఇవన్నీ ఈ లిస్ట్ అంతా ఆల్ ప్రామినెంట్ ప్లేసెస్లో డిస్ప్లే జరుగుతుంది. ఆల్ పొలిటికల్ పార్టీలకు కానీ ఇవ్వడం జరిగింది. ఎనీ అబ్జెక్షన్ చేస్తే ఇండివిజువల్గా అబ్జెక్షన్ క్లెయిమ్ తీసుకొని మళ్ళీ ఓటును పరిశీలించి ఓటు ఇవ్వడం జరుగుతుంది. జూలై 31వ తేదీ డ్రాప్ రోల్ ప్రకటించడం జరుగుతుంది. 1 మంత్ వరకు క్లెయిమ్స్ అబ్జెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 1 మంత్ తర్వాత క్లెయిమ్స్ అబ్జెక్షన్ డిస్పోజల్ జరుగుతుంది. కానీ కొత్త ఓటర్లు కానీ ఎవరైనా ఫామ్ 6 కానీ ఏమైనా నేమ్ తప్పు ఇవ్వడం కానీ, ఫామ్ 8 కావడం కానీ, ఎవరైనా అర్హత లేని వాళ్ళు ఓట్లు ఎక్కించుకున్న వారు ఉంటే వాళ్ళకి అబ్జెక్షన్ చేసినా దాన్ని పరిశీలించి స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని, నిజమైన ఓటర్ని ఎవరిని తీసివేయబడదు, అనర్హుని ఓటు హక్కు నుంచి తొలగించబడుతుంది. ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఎనీ అబ్జెక్షన్స్ క్లెయిమ్ చేసినా 1 మంత్ టైం ఉంటుంది. మా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఇవ్వాల్సిందిగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతారు. ఆల్ పొలిటికల్ పార్టీలతో మీటింగ్ జరిగింది. వాళ్ళకి ఏఎస్డి, యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్టును మా ఆల్ ప్రామినెంట్ ప్లేసెస్లో సెక్రటరియట్లో కానీ సెక్రటరియట్లో డిస్ప్లే జరుగుతుంది. ఎనీ సిటిజన్ కానీ దాన్ని ఏమన్నా ఓటు హక్కు ఎందుకు తీసేశారు అనేది కానీ అబ్జెక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అది మా వాళ్ళు బిఎల్ఓస్ కానీ ఏఈఆర్ఓస్ కానీ ఈఆర్ఓ నాకు కానీ కంప్లైంట్ ఇస్తే మేము తీసుకుంటాము. ఆ డిస్పోజల్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం.
నంద్యాల పట్టణంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఎన్జిఓ కాలనీలోని సొసైటీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి కాపు నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాంతరం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడుతో పాటు కాపు సంఘాల నేతలు మాట్లాడారు. కాపుల హక్కుల సాధన కోసం, వారి రాజకీయ ఆర్థిక అభివృద్ధి కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం చేసిన ఎనలేని కృషిని, పోరాటాలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జేఏసీ నాయకులు బద్రి సుబ్బరాయుడు, రామసుబ్బయ్య, రాయలసీమ జేఏసీ నాయకులు, కడప జిల్లాకు చెందిన సమంతం రాముడు, నల్లగట్ల పవన్, చిత్తూరు జిల్లా కొన్నతల రామమూర్తి రాయల్, పుత్తూరు జిల్లాకు చెందిన గోపి రాయల్, నంద్యాల జిల్లా మాజీ ఎంపీపీ జ్వాల తిరుమలేష్, బద్రి, గడవేముల రాఘవయ్య, పాణ్యం బిఎస్ రాయుడు, కొప్పుల చిన్న సుబ్బరాయుడు, కాశీ శ్రీనివాసులు, జనార్దన్ పసుపులేటి, వైఎస్ఆర్ నగర్ రమణ, దంతల రమణ, బొల్లెద్దుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, పెద్దలు, బలిజ జాతికే ఒక గర్వకారమైన వ్యక్తి. ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలోనే బలిజ జాతికి ఒక అత్యున్నతమైన వ్యక్తి. వారి సంస్కరణ సభను నంద్యాలలో ఏర్పాటు చేయడం చాలా ప్రశంసించదగ్గ విషయం. ముద్రగడ పద్మనాభం గారు పెద్దలు వారిని గురించి చెప్పాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఒక రోజుతో 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంటల్లో చెప్తే వారి చరిత్ర అంతం కాదు. సంవత్సరం పాటు చెప్పినా కూడా వారి చరిత్ర అంత గొప్ప చరిత్ర. వారు దాదాపు వారి పెద్దలు 1000 ఎకరాల భూస్వాములు. వారు 1000 ఎకరాల భూస్వాములు, 1000 ఎకరాల భూములు కూడా వారంతా కూడా అంకితం చేస్తూ కాపు కులాన్ని, బలిజ కులాన్ని ముందుకు తీసుకోవడంలో వారు నిర్వర్తించిన విషయాలు చూస్తే ఒక తూరి ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడము బలిజలకు, కాపులకు చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక తప్పదు. కాబట్టి మహనీయులు పుడుతుంటారు, గిట్టుతుంటారు. కాబట్టి ఆ మహనీయుడు మళ్ళీ మన బలిజ వంశంలో జన్మించి రాబో తరాలకు కూడా మార్గదర్శకంగా తయారు చేయడమే కాకుండా ఈ కాపు బలిజలను ఒక మహోన్నతమైన శక్తులుగా తీర్చిదిద్దడానికి రాబో తరాల్లో వారు జన్మించాలని ఆకాంక్షిస్తూ ఈ సభను నిర్వర్తించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారికి ఈ సంతాప సభ నంద్యాల జిల్లా నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాపకు వచ్చేసినటువంటి రాయలసీమ 6 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఈ జిల్లా నుండి వచ్చిన ప్రతి జేఏసీ సభ్యులకు, రకరకాల సంఘాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాపు జేఏసీ అనేది ఒంటరి, కాపు, బలిజ ఈ 4-5 కులాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసి దాదాపు 30 ఏళ్ళు ముద్రగడ గారి పద్మనాభం గారితో జర్నీ చేసేయగలిగినాం. అదేవిధంగా ఈరోజు కాపు కార్పొరేషన్ వచ్చిందన్నా, కాపు కార్పొరేషన్లో నిధులు దాదాపు 5,000 కోట్ల రూపాయలు కాపు కులానికి చెందినాయన్నా, లేదు 5% రిజర్వేషన్ వచ్చిందన్నా, ఇదంతా ముద్రగడ గారి కష్టమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నంద్యాల టెక్కేలోని భగీరథ సదన్ వద్ద విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 60 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అలాగే దేశ రక్షణ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ విశ్రాంత జవాన్లను పట్టణ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సమాజ సేవలో భాగంగా టెక్కేలోని భగీరథ సదన్ ప్రాంగణంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విహెచ్పి పట్టణ అధ్యక్షురాలు సానంరెడ్డి సుహాసిని తెలిపారు. ఈ శిబిరంలో ప్రముఖ గ్యాస్ట్రో స్పెషలిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీవాణి రెడ్డి పాల్గొని సుమారు 60 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సదీప్,
మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్, సేగు సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి, శేషసాయి, డాక్టర్ లలిత సరస్వతి, మురళీధర్ రెడ్డితో పాటు విహెచ్పి సేవా విభాగం ప్రతినిధులు, బజరంగ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ విజయోత్సవాన్ని, కార్గిల్ యుద్ధంలో అమరవీరులైనటువంటి జవాన్లను స్మరించుకుంటూ ఈరోజు డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి శ్రీవాణి గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినందుకు చాలా ఆనందిస్తున్నాము. అలాగే ప్రతి నెల కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుకుంటూ వచ్చే నెల నుంచి కూడా బస్తీల వారీగా, అంటే ఎక్కడైతే సమాజంలో ఎక్కడైతే బస్తీల వారీగా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా మేమే డాక్టర్ గారి సేవలను వినియోగించేటట్లు చేసి సమాజానికి అవసరమైనటువంటి మందులను కూడా ఉచితంగా అందించే ఏర్పాటు విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. అలాగే ఈరోజు మాజీ సైనికులను కూడా సన్మానించుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న 3 వీర జవాన్లను కూడా ఇక్కడ సన్మానించుకోవడం చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఉచిత వైద్య శిబిరాన్ని అందించినటువంటి డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మరియు డాక్టర్ శ్రీవాణి రెడ్డి గారికి విశ్వ హిందూ పరిషత్ తరపున, అలాగే విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి సమాజ సేవను గురించి మీడియా వారు మాకు ఎంతో సహకారాన్ని అందిస్తూ ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేస్తూ మాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నంద్యాల వారి సహకారంతో భగీరథ సదన్లో ఈరోజు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు మా వైఫ్ డాక్టర్ శ్రీవాణి రెడ్డి పీడియాట్రిషియన్ కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా షుగర్ టెస్ట్ మరియు వైద్య సేవలు, ఉచితంగా మందుల పంపిణీ జరగడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపగలుగుతున్నాను. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఆధ్వర్యంలో మేము మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సమాజ సేవకి మేము కూడా సహకారం అందించడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు ఒకవేళ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మా హాస్పిటల్ ఓల్డ్ శ్రీనివాస జూనియర్ కాలేజ్ బిల్డింగ్, పద్మావతి నగర్, నంద్యాల నందు ఉంటాము. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి మరిన్ని చేయాలి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో మరిన్ని ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయాలని మేము కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ ప్రజలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరే సారెలను సమర్పించారు. మంగళ వాయిద్యాలు, డప్పు మేళాల నడుమ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు, నైవేద్యాలను నివేదించారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయం భక్తుల నామస్మరణతో మారుమ్రోగింది. నంద్యాల మండలానికి చెందిన బిల్లలాపురం గ్రామ ప్రజలు ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే పుట్టింటి చీరే సారే సమర్పణ మహోత్సవాన్ని ఈ ఏడాది కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. గ్రామం నుంచి మహిళలు సకల జనావళి మంగళ వాయిద్యాలు, డప్పు మేళాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి పట్టు చీరే సారెలను అత్యంత భక్తి ప్రపత్తులతో సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, జగజ్జనని అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ ఈ పుట్టింటి సారెను సమర్పించినట్లు బిల్లలాపురం భక్తులు తెలిపారు. ప్రతి ఏటా ఈ సాంప్రదాయాన్ని నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్ని, ఆత్మ సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు. మాది నంద్యాల పక్కన బిల్లలాపురం గ్రామం. మరి మా బిల్లలాపురం కి గ్రామంకి అయినటువంటి పుట్టినిల్లు అయినటువంటి శ్రీ జగజ్జనని మాతకు మరి పుట్టినిల్లు అయినటువంటి బిల్లలాపురం గ్రామం నుంచి మేమంతా గ్రామము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మేము అమ్మవారికి మరి చీర సార మరి తీసుకొని మా గ్రామం అంతా మరి
ఇక్కడ అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో మరి పాడి పంటల కోసము ప్రతి ఒక్కరము అందరికి ఆయుర ఆరోగ్యాలను అందరినీ అన్ని అందించాలని అమ్మ ఆశీస్సులు అందరికి అందాలని మరి గ్రామం మొత్తము మా నంద్యాలలో 2వ స్థానంలో వేసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈ రోజు మేము మరి అద్భుతంగా గ్రామం అంతా తరలి వచ్చి అమ్మకు హృదయపూర్వకంగా అమ్మకి సేవలు అందుకుంటున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. బిల్లలాపురం గ్రామం నుండి గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి శ్రీ జగజ్జనని మాతకి పుట్టింటి పట్టు చీర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మా గ్రామం నుండి ప్రతి ఒక్కరు చీర సారా ఇవ్వడం గత సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. సో అందుకే ఈ వారం మేమైతే శ్రీ జగజ్జనని అమ్మవారికి 2వ రూపం, ప్రపంచంలోనే 2వ రూపమైన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి సారె బిల్లలాపురం గ్రామం నుండి తెస్తున్నాం. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సంజీవనగర్లోని శ్రీ రామకృష్ణ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరంలో పలువురు చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. నంద్యాల పట్టణ పరిధిలోని సంజీవనగర్ శ్రీ రామకృష్ణ హై స్కూల్లో లయన్స్ క్లబ్ సేవా దృక్పథంతో నేడు ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో స్టార్ చిన్నపిల్లల హాస్పిటల్ కు చెందిన ప్రముఖ పురిటి మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కార్తికేయన్ పాల్గొని చిన్నారులకు వైద్య సేవలు అందించారు. శిబిరానికి విచ్చేసిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. వర్షాకాలం మరియు వాతావరణ మార్పుల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం, పోషణ విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ కార్తికేయన్ పలు సూచనలు చేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, హాస్పిటల్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ కార్తికేయన్, నేను పీడియాట్రిషియన్. ఈరోజు మన రామకృష్ణ విద్యాలయంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా అవసరమైన పిల్లలకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ విద్యాలయం సంస్థకి, ఆర్గనైజేషన్ కమిటీకి, అలాగే మన లయన్స్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞత. స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్స్ డాక్టర్ కార్తికేయ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల నందు ఫ్రీ చిన్నారులకి మెడికల్ క్యాంప్, అలాగే ఫ్రీగా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన కార్తికేయ గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరే సారె సమర్పణ, వేల తాళాలతో తరలివచ్చిన బిల్లలాపురం గ్రామ ప్రజలు. నంద్యాలలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా టెక్కే భగీరథ సదన్లో ఉచిత వైద్య శిబిరం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల చారిత్రాత్మక విజయం, విద్యార్థి సంఘాల స్పష్టత. నంద్యాల సంజీవనగర్ రామకృష్ణ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ముగిసిన ఓటరు ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ. ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం. నంద్యాల బొమ్మల సత్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణిమ వేడుకలు. ఘనంగా చేనేత సూర్యుడు, స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.